Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి ఆ వినాయకునికి ఇష్టమైన ఎన్నో ప్రసాదాల్లో ఒకటైన మోదకాలను ఇన్స్టాంట్ గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కంప్లీట్గా చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు కావాలంటే షాప్ లో దొరికిన ఎండు కొబ్బరి పొడినైనా వాడుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరిని నెయ్యిలో మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు రవ్వ వేసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి రవ్వని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం కొన్ని వేడి పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒకవేళ కుంకుమ పువ్వు లేదంటే స్కిప్ చేయండి. రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలో కప్పు రవ్వకి 2 కప్పుల చొప్పున నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఈ మరిగిన నీళ్లను రవ్వలో వేసి కలుపుకోవాలి. రవ్వ దగ్గర పడ్డాక 1/2 కప్పు షుగర్ మరియు 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని స్టవ్ సిమ్ లో ఉంచి కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదన్నా నో ప్రాబ్లం. రవ్వలో 2 కప్పుల నీళ్ళకు బదులు 2 కప్పుల పాలు వేసి కలుపుకోండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి రవ్వకి షుగర్ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్ ని మరియు స్వీట్ షాప్ లాగా కలర్ఫుల్ గా ఉండాలంటే మాత్రం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి. లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 3-4 యాలకులను పొడి చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక ఒక మోదక మోల్ని తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫ్ ని మోల్లో పెట్టి మోదక్లా చేసుకోవాలి. మీ దగ్గర మోల్డ్ లేకపోయినా నో ప్రాబ్లం అండి. చేతిలోకి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం స్టఫ్ ని తీసుకొని చేతితో కోన్ షేప్ లో చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తో కానీ నైఫ్ తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా చేసుకుని మన ఇన్స్టంట్ మోదకాలు తయారయ్యాయి. వీటిని ఆ వినాయకునికి భక్తితో సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.